తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనకు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కేటాయించడంపై అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి ఎంపీగా గెలిచి తీరుతామంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. మేడం, మొదటి నుంచి మహబూబ్నగర్ సీటుకు సంబంధించినటువంటి త్రిముఖంగా పోటీ జరిగింది. చివరికి ఈరోజు జరిగినటువంటి యొక్క లిస్టులో మీ పేరు రావడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? గెలుపు మీద మీకు ఉండేటువంటి అభిప్రాయం ఏంటి? నాకు సీట్ వస్తే నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఫస్ట్ లిస్ట్లోనే అనౌన్స్ కావాలా, సరే కొన్ని కారణాల చేత వాళ్ళు ఆపినరు. సో నాకు పూర్తిగా నమ్మకం ఉంది సీట్ వస్తుంది. ఎందుకంటే పోయినసారి నేను పోటీ చేసిన చాలా మంచి ఓట్లు వచ్చినాయి నాకు. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా నాకు ఒక బాధ్యత ఇచ్చిన నేపథ్యంలో కూడా వారు ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కూడా నేను శాయశక్తిగా కృషి చేసిన కాబట్టి తప్పకుండా నాకు అవకాశం ఇస్తానటువంటి విశ్వాసం ఉండింది. ఈరోజు ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి నన్ను ఎంపిక చేసినందుకు, అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, మరి మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా పార్లమెంట్ బోర్డు సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున. ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి 7 స్థానాలు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. వీటన్ని అధిగమించి మీరు ఎలా గెలవబోతారు అనుకుంటున్నారు? లాస్ట్ టైం కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం ఇక్కడ. అప్పుడు నేను పార్టీ కూడా కొత్త, అప్పుడే జస్ట్ ఎంట్రీ అయినా 15 రోజులు కూడా సమయం లేదు పూర్తిగా. అప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇక్కడ 50,000, 60,000 మెజార్టీలు వచ్చినాయి. 50,000, 60,000 మెజార్టీలు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మెజార్టీలను పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా మెజార్టీలను తగ్గించడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో మహబూబ్నగర్ పార్లమెంట్లో నేను మహబూబ్నగర్ అసెంబ్లీలో నేను మెజార్టీ తీసుకొచ్చుకున్నా. మక్తల్లో మెజార్టీ వచ్చింది, నారాయణపేటలో వచ్చింది. ఇట్లా మిగతా అన్ని స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఓట్లు వచ్చినాయి. సో దాదాపు 3,33,353 ఓట్లు వచ్చినాయి నాకు లాస్ట్ టైం ఎలక్షన్లలో. సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే నేను పార్టీ చేరిన విషయం కూడా క్షేత్రస్థాయికి వెళ్ళలేదు. పోయినసారి మంచి ఓట్లు ఇచ్చినారు. ఈసారి తప్పకుండా ఈ పార్లమెంటు స్థానంలో నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళ దేశ ప్రజలకంతా ఎట్లుందో పాలమూరు ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలకంతా కూడా అదే ఆలోచన ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానం కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని కూడా తప్పకుండా పాలమూరు ప్రజలు ఈసారి ఆశీర్వదిస్తారని, తప్పకుండా విజయాన్ని అందిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇది డీకే అరుణ గారి మొత్తంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా నేతలందరూ సమన్వయం చేస్తూ తన విజయం కోసము చేస్తాం. ముఖ్యంగా ప్రధానమంత్రి మరోసారి దేశానికి మోడీ ప్రధాని కావాలంటే లక్ష్యం ఉంది కాబట్టి ఇటు తెలంగాణతో పాటు మహబూబ్నగర్లో కూడా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.